కామోజ్ గారు 1 సెకండ్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. NDSC ఆల్రెడీ చెప్పింది వెంటనే 2 పిల్లర్లను రిపేర్ చేయాలని చెప్పేసి. అండ్ ఈ విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా సంచలనంగా మారాయి. ఒకవైపు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తున్నాయి, నీళ్లు ఇప్పుడు మిగతా బ్యారేజీల్లో కూడా ఫ్లో స్టార్ట్ అయిపోయింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని జీవో కూడా పాస్ చేయడం జరిగింది. కూలేశ్వరం అంటే ఈరోజు నీళ్ళు వస్తున్నాయి సాక్ష్యం కనిపిస్తోంది అన్నది ఒకటైతే కనుక కేవలం కేసీఆర్ను గద్దెదించడానికే మీరు కుట్ర చేసి బాంబులు వేల్చారు అన్నటువంటి అనుమానాలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా ఒకనొక సందర్భంలో కేటీఆర్ అన్నారు, కరీంనగర్ చెందినటువంటి ఒక బడ నేత ఉన్నారన్నారు. ఈరోజు బండి సంజయ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఎందుకు వెంటనే NDSA 24 గంటల్లో ఆగమేఘాల మీద వచ్చింది? సో పోలవరానికి అయితే రాలేదు. ఇంకా దేశంలో కొన్ని ప్రాజెక్టులు, బీహార్ పాలిత ప్రాంతాల్లో ప్రాజెక్టులు కూలిపోతే కుట్టకపోతే రాని NDSA తెలంగాణ విషయంలోనే వచ్చిందంటే ఇది కుట్రపూరితం, కక్షపూరితం అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఏం చెప్తున్నారు కసవ శ్రీనివాస్ గారు? ముందుగా ITV వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రధానంగా ఇవాళ ఏదైతే RS ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ దీని మీద కుట్ర కోణం ఉంది, ఇక్కడ అందరికి కూడా మేము అనుమాన పడుతున్నాం, ఇదివరకే పోలీస్ కేసు అక్కడ నమోదైంది అని ఈ రోజు వాళ్ళు 20 నెలల తర్వాత వాళ్ళు కాలం విప్పి మాట్లాడుతున్నారు. మధ్యలో ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడిండ్రు. దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే ఇవాళ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చి అసెంబ్లీలో పెట్టబోయే ముందు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం, ఇక్కడ ఏదో కుట్ర జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఎవరినైనా అలో చేసిండ్రా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తప్ప విజిటర్స్ ను కూడా అలో చేయలేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి. మేము కూడా చాలాసార్లు వెళ్ళి చూసి వచ్చినాం, చూడడానికి ప్రయత్నం చేసినాం, ఆస్కారం పడలేదు. తర్వాత ఎలక్షన్స్ ముందు జరిగినప్పుడు మీరు నిజంగా కుట్ర కోవడం, అంతకుముందే పోలీస్ కేసు నమోదైంది, దాని మీద మీకు అనుమానాలు ఉండుంటే ఎలక్షన్ లో దాన్ని చెప్పుకోపోయే వాళ్ళ. ఇవాళ అనేక మంది అధికారులు అవినీతితోటి దొరికి ఇది కేసు ప్రూవ్ అయ్యేటట్టుంది, వీళ్ళు జైల్లోకి పోయేటువంటి పరిస్థితి. కమిషన్ లో అవినీతి కరప్షన్ ఇంత జరిగిందన్నది ఏం చెప్పలేదు. దీంట్లో నిర్మాణ లోపాలు ఉన్నాయి. ఎందుకు బ్యారేజ్ ఒక దగ్గర నుంచి ఒక లొకేషన్ మార్చాల్సి వచ్చింది, కాంట్రాక్టర్ల కోసం కకృతిపడి కట్టాల్సి వచ్చింది తప్ప అన్నదే కానీ ఇంత అవినీతి జరిగిందన్నది కమిషన్ మాత్రం ఎక్కడా చెప్పలేదు. అండ్ మోరోవర్ 1,00,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుంది అన్నది కూడా ఇంకో ప్రశ్న. ఇప్పుడు అవినీతి జరిగింది, ఎంత జరిగింది అనేది నిర్ధారణ జరుగుతుంది, తర్వాత అంశం అండి. ఇప్పుడు ఒక దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు ఇంకో దగ్గరికి డిజైన్ మార్పు ఎందుకు జరిగింది? నీళ్ల కోసమని చెప్తున్నారు. ప్రాణహితలు మాత్రమే నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి అక్కడి నుంచి చేయడం కోసం మేము మేడిగట్ట అక్కడికి మార్చడం జరిగింది అని చెప్పింది. సరే, మీరు దానికి అక్కడ వేరే రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి మన పర్మిషన్స్ రావు కాబట్టి ఇక్కడ మేము చేసినామని వాళ్ళు వివరణ చెప్పిండ్రు. అది సహేతుకమైనది కాదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే 36,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 1,15,000 కోట్ల రూపాయలుగా రూపాంతరం చెందిందంటే ఇది కేవలం డబ్బులు దండుకోవడానికే దీన్ని రీమోడలింగ్ చేసింది అనేది ప్రజలందరికీ అర్థమైంది, దేశం అంతా అర్థమైంది. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి దాన్ని పూర్తి సారాంశం రేపు అసెంబ్లీలోనే పెడతా అన్నారు కదా. అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అప్పుడు దాని యొక్క పూర్వాపరాలు బయటకు వస్తే, ఇదే కాక కాళేశ్వరంలో పనిచేసినటువంటి వాళ్ళ ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారుల మీద అవినీతి కేసులు పెట్టి లోపల పెడితే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటకు వస్తున్నాయి, 100 కోట్ల. అధికారంలో మీరే ఉన్నారు, పెట్టడానికి ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది? అంటే ఆ కంపెనీలు, దాని వెనకాలన్నటువంటి కంపెనీల పేర్లు బయటకు వస్తాయి, సో అందులో కీలకమైనటువంటి వ్యక్తులు బయటకు వస్తారన్నటువంటి ఉద్దేశంతో మీరు అవుతున్నారా? ఎందుకు కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు కంపెనీలను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు, ఇంజనీర్లు మాత్రమే చేశారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు, కంపెనీలను కూడా చేస్తారు. మొదలు అధికారులు అంటే ప్రభుత్వ పరంగా ఏమి అవినీతి ఎక్కడ పొసుకున్నదనేది తెలిస్తే తర్వాత కంపెనీలకు తెరుగు వెళ్తారు. మొదలు ఇక్కడ మన ఇంటి దొంగను పట్టుకోకుండా బయటకు వెళ్ళలేం కదా. ఇంటి దొంగను పట్టుకునేటువంటి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత బయట వాళ్ళు కూడా వస్తారు. ఆ తర్వాత పైన ఉన్నటువంటి రాజకీయంలో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరెవరు దాంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యిండ్రో, ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యిండ్రో, వాళ్ళ పాత్ర ఏందనేది స్పష్టమవుద్ది. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతాయని తెలిసి 20 నెలల తర్వాత మీకు కూలిపోయింది, బాంబు పెట్టిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? 20 నెలల నుంచి ఎందుకు మాట్లాడలేదండి ఈ అంశం మీద? నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టే టిఆర్ఎస్ నుంచి
పేగుబంధాన్ని తెంచేసుకొని ఇంతకుముందే చెప్పారు మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ పేగుబంధాన్ని తెంచేసుకొని భారతదేశాన్ని ఏలాలి అనేటువంటి అలలు కన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 20 నెలల నుంచి ఎందుకు స్తబ్ద నోరు మెదపకుండా ఉంది? ఈ రోజు ఎందుకు నోరు మెదుపుతుంది? ఈ రోజు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ప్రెస్ మీట్ పెట్టించి కానీ ఇంతకుముందు కేటీఆర్ గానీ కుట్రకోవడం ఉందంటే మీ దగ్గర ఉన్న ఆధారాలను పెట్టి కావలసినటువంటి మీరు అంటున్నారు కాళేశ్వరం మొత్తానికి పనికిరాదు, అసలు పనికిరాని ప్రాజెక్ట్ ఇది, పూర్తిగా పనికిరాని ప్రాజెక్ట్ అన్నారు. బట్ ఇవాళ అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడుదలవుతున్నాయి, సాగునీరు ప్రవాహం నడుస్తుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీళ్లలో ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం వచ్చినటువంటి పంట లోపల కాళేశ్వరం సంబంధించినటువంటి నీళ్లు వాడకుండానే రికార్డు స్థాయిలో పంట పండింది. మరి ఈ పరిస్థితిలో ఈసారి కూడా వర్ణుడు కరుణించి అన్ని జలాశయాలను నింపుకుంటూ వస్తున్నారు. మేడిగడ్డ అయితే ఇప్పుడు పనిచేయట్లేదండి. కొన్ని వేరేటువంటి బాగున్నటువంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే జీవో రిలీజ్ చేసి ఉత్తమ్ కుమార్ గారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవడంలో తప్పేముంది? మీరు చేసిన ఆరోపణలు ఏంటంటే ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, ఒక్క మేడిగడ్డను ఉద్దేశించి కాదు, కంప్లీట్ కాళేశ్వరం కూలేశ్వరం అన్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసిన. ఒక నిమిషము, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ గా అండ్ వైబుల్ కాదు. ఎందుకు వైబుల్ కాదంటే ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? అది లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ ఎంతకాలం మెయింటైన్ చేయగలుగుతాం? కాబట్టి దాని టెక్నికల్ గా వైబుల్ కాదని అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు.